పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో జై ఆంధ్ర ఉద్యమం గురించి తెలుసుకుందాం. జై ఆంధ్ర ఉద్యమం 1972 నుంచి 1973 వరకు కొనసాగింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మొదటి దశ ఉద్యమం 1969 నుంచి 70 వరకు కొనసాగింది. ఈ తెలంగాణ తొలి దశ ఉద్యమం పూర్తిగా సమసిన తర్వాత 1972 నుంచి 73 మధ్యలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఈసారి సీమాంధ్రులు తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. హైదరాబాదులో సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆరోపిస్తూ షరతులు ఆంక్షలు లేని సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని లేదా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర ఉద్యమానికి కారణమైన కోర్టు తీర్పుల గురించి తెలుసుకుందాం. 9 డిసెంబర్ 1970 రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచి జడ్జీలైన సిజే కుమరయ్య, ఆవుల సాంబశివరావు మరియు గోపాలరావు ఎగ్బోటే ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమని తీర్పు వెలువరించారు. 14 ఫిబ్రవరి 1972 హైకోర్టు ఫుల్ బెంచ్ 5 మంది జడ్జీల్లో కొండ మాధవరెడ్డి మినహా మిగిలిన వారందరూ ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 3 అక్టోబర్ 1972న వెంకటరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో జస్టిస్ సిక్రీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ వైడి దువా, జస్టిస్ బేగ్ మరియు జస్టిస్ పాలేకర్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముల్కీ నియమాలపైన సంచలనమైన తీర్పు ఇచ్చింది. ముల్కీ నియమాలపైన సంచలనమైన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ముల్కీ నియమాలు పూర్తిగా రాజ్యాంగబద్ధమైనవి మరియు వీటిని ఆంధ్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఇది ముల్కీ నియమాలపైన వెలువరించిన చివరి తీర్పు. దీనిని పివి నరసింహారావు స్వాగతించారు. సుప్రీంకోర్టులో ఈ కేసును ముల్కీ నియమాలకు అనుకూలంగా స్వయాన ఆయన వియ్యంకుడైన నరసింగరావు వాదించారు. సుప్రీంకోర్టు ముల్కీ నియమాలను ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పు ఆంధ్రుల్లో ఆగ్రహ ఆవేశాలకు కారణమై జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసింది. జై ఆంధ్ర ఉద్యమంలోని ప్రధాన సంఘటనలు చూసినట్లయితే 18 అక్టోబర్ 1972న విజయవాడలో ప్రజా పరిషత్ అనే ప్రజా సంఘం ఏర్పడింది. దీనికి గౌతు లచ్చన్న అధ్యక్షుడు కాగా తుమ్మల చౌదరి జనరల్ సెక్రటరీ. మాదాల జానకీరాం ఆంధ్ర సేన అనే యువజన సంఘం స్థాపించాడు. జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా బందులు, రాస్తారోకోలు మరియు ఇతర నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన పోలీస్ కాల్పుల్లో అనేక మంది మరణించారు. 9 మంది ఆంధ్ర మంత్రులు రాజీనామా సమర్పించారు. వీరిలో ముఖ్యులు బత్తిన సుబ్బారావు, జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన తొలి మంత్రి కాకాని వెంకటరత్నం. ఉద్యమము ఉచ్చదశలో ఉన్నప్పుడు 25 డిసెంబర్ 1972న గుండెపోటుతో మరణించారు. బివి సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి,
మూర్తి రాజు, చల్లా సుబ్బరాయుడు, సూర్యనారాయణరాజు, దామోదరం మునిస్వామి వీరందరూ రాజీనామా సమర్పించారు. కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో బివి సుబ్బారెడ్డి అధ్యక్షులుగా రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. 27 నవంబర్ 1972న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 5 సూత్రాల పథకం 5 పాయింట్స్ ఫార్ములాను ప్రకటించి జయాంధ్ర ఉద్యమకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ ఫార్ములాలోని అంశాలు: 1. ముల్కీ నియమాలు ఎన్జిఓ, జూనియర్ ఇంజనీర్ మరియు తహసీల్దార్ స్థాయి ఉద్యోగుల వరకు వర్తిస్తాయి. 2. ఈ నియమాలు జంట నగరాల్లో 1977 వరకు మరియు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 1980 వరకు కొనసాగుతాయి. 3. పదోన్నతుల్లో స్థానిక నియమాలను అమలు చేయాలి. 4. ఉన్నత విద్యా సంస్థల్లో అదనపు సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఈ అదనపు సీట్లలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశాలను కల్పిస్తారు. 5. జంట నగరాల్లోని పోలీసు నియామకాల్లో అన్ని ప్రాంతాల వారికి అవకాశాలు కల్పించాలి. ఈ 5 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 27 నవంబర్ 1972న 5 సూత్రాల పథకం ఈ యొక్క అంశాలను ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది అభ్యర్థులు గమనించగలరు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుడు ఇంద్రజిత్ గుప్తా పార్లమెంట్లో మాట్లాడుతూ సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. 5 సూత్రాల పథకం ఆంధ్రులను సంతృప్తి పరచలేదు. దీనిని వ్యతిరేకించిన ఆంధ్రులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన జనసంఘ్ పార్టీ, ప్రస్తుత బీజేపీ, తన వైఖరి మార్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సంఘర్షణ సమితిని మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర సంఘర్షణ సమితి అనే సంస్థలను స్థాపించింది. ఈ పార్టీ నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర రాజీ అబ్ క్యా కరేంగే ఇందిరాజీ అని ప్రశ్నించారు. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజానికం విడిపోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మీరేం చేస్తారని ఇందిరాగాంధీని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను విభజించి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే భూకంపమేమీ రాదని వాజ్పేయి వ్యాఖ్యానించారు. 16 ఫిబ్రవరి 1973న 7 తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు జిఎస్ మెల్కోటే, మల్లికార్జున్, భీష్మదేవ్, తులసిరాం, రాజా రామేశ్వరరావు, ఎంఎం హషీం, రామకృష్ణారెడ్డి. 1973లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఏర్పాటై రాష్ట్ర విభజనకు డిమాండ్ చేసింది. 18 ఫిబ్రవరి 1973 మద్రాసులో సినీ నటులు అక్కినేని 18 ఫిబ్రవరి 1973 మద్రాసులో సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు మొదలైన వారు విభజనకు మద్దతు తెలిపి దీక్షను చేపట్టారు. 7 ఏప్రిల్ 1973న గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం రాజమండ్రిలో జయాంధ్ర ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. జయాంధ్ర ఉద్యమాన్ని శాంతింపజేసి ఆంధ్రులను సంతృప్తిపరచడానికి ప్రధాని ఇందిరాగాంధీ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవి: 10 జనవరి 1973న పివి నరసింహారావుతో రాజీనామా చేయించి రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. 18 జనవరి 1973 నుండి 10 డిసెంబర్ 1973 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది. గవర్నర్ కండుభాయ్ దేశాయికి హెచ్సి షెరీన్ మరియు వికే రావు అనే 2 సలహాదారులను నియమించారు. ఆంధ్ర నుండి కొత్త రఘురామయ్యకు మరియు తెలంగాణ నుండి జి వెంకటస్వామికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. 21 సెప్టెంబర్
21 సెప్టెంబర్ 1973న కేంద్ర హోంమంత్రి కేసీ పంత్తో కలిసి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకము 6 పాయింట్స్ ఫార్ములాను ప్రకటించింది. ఇందులోని అంశాలు చూసినట్టయితే, 1. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వెనుకబడిన ప్రాంతాలు మరియు రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రకటనలో తెలంగాణ అభివృద్ధి అని మాత్రమే ఉండేది. ఇప్పుడు 2 ప్రాంతాలు హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. 2. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విద్యా విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. విద్యా సంస్థల్లో స్థానిక విద్యార్థులకే ప్రవేశాన్ని కల్పించడము మరియు హైదరాబాద్లో కేంద్ర విశ్వవిద్యాలయంను స్థాపించడం జరుగుతుంది. 3. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది. 4. ఉద్యోగ సంబంధిత వివాదాలు పరిష్కరించడానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5. ముల్కీ నియమాలు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ, తెలంగాణ ప్రాంతీయ మండలి అవసరం లేనందున వాటిని రద్దు చేయడం జరుగుతుంది. 6 సూత్రాల పథకంతో పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు ఇవ్వబడిన హామీలు పూర్తిగా అంతమయ్యాయి. 6. పై అంశాలు ఈ అంశాలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ మరియు వాటి అమలు కోసం రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయడం జరుగుతుంది. ఈ 6 అంశాలు ఉన్నాయి 6 సూత్రాల పథకంలో. చాలా ఇంపార్టెంట్. ఇది అభ్యర్థులు గమనించగలరు. 1973 నుంచి 74లో కేంద్రం 32వ రాజ్యాంగ సవరణ చేపట్టి రాజ్యాంగంలో 371D మరియు 371E అనే 2 కొత్త నిబంధనలను జోడించింది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కౌన్సిల్కు సంబంధించిన 371(1)ను తొలగించడంతో ఇది రద్దయింది. 371D ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. 371E హైదరాబాద్లో కేంద్ర విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించినది. దీని ప్రకారం 1974లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ను స్థాపించారు. ఈ 2 నిబంధనలు 371D, 371E 1 జూలై 1974న అమల్లోకి వచ్చాయి. థ్యాంక్ యూ.